ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు మహాశక్తివంతమైన భాద్రపద పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం సంభవించబోతుంది. మన హిందూ ధర్మంలో గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 మొదలై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. సుమారు 3 గంటల పాటు గ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఈ చంద్రగ్రహణం రోజునే పౌర్ణమి రావడం చాలా విశేషం. చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా ఈ సెప్టెంబర్ 7వ తేదీ చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రహణం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట ఏర్పడబోతుంది. పౌర్ణమి రోజున గ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ సెప్టెంబర్ నెలలో జరగబోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో 7వ తేదీన వచ్చే పౌర్ణమికి అలాగే చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. తద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన ధనయోగం లభిస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు గ్రహణం ఏర్పడింది. కాబట్టి ఈ సమయంలో మాత్రం దేవుడిని పూజించకూడదు. గ్రహణం సమయంలో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. చంద్రగ్రహణం సమయంలో పూజ గదిని మూసివేయాలి. ఈ సమయంలో దేవుడి విగ్రహాలను కూడా ముట్టుకోకూడదు. ఈ చంద్రగ్రహణం తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. కాబట్టి తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. గ్రహణం పూర్తయిన తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుడి పటాలను కూడా శుభ్రంగా తుడిచి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. గ్రహణం సమయంలో వంటగదిలో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు. అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. కాబట్టి గ్రహణం పట్టడానికి ముందే ఆహారాన్ని తీసుకోండి. అలాగే గ్రహణం రోజున మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను కానీ గరికను కానీ వెయ్యాలి. అలాగే గ్రహణం రోజున తలకి నూనె రాసుకోకూడదు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. అలాగే ఈ సమయంలో తులసి మొక్కను తాకకూడదు. అలాగే గ్రహణం సమయంలో కత్తి, సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. చంద్రగ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు. అలాగే గోళ్లు కత్తిరించడం, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో పూజ చేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఉదయాన్నే పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ సాయంత్రం సమయంలో కూడా పూజ చెయ్యాలి అనుకుంటే గ్రహణం ఏర్పడక ముందే పూజను చేసుకోండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. కాబట్టి పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టి పూజను ప్రారంభించాలి. మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి.
ఈ తీర్థంలో పుష్కలంగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ తీర్థాన్ని తాగేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థాన్ని స్వీకరిస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే ఈ రోజున ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో వారికి సకల పాపాలన్నీ వినాశనమయ్యి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం అంటే 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మన ఇంటి ముందు దీపాలు ఉంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనలో చాలా మంది ఎక్కువ డబ్బు సంపాదించాలని అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు. ఈ వస్తువులు కొంటే దురదృష్టం మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇక చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.